హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ప్రీవియస్గా పెట్టిన డిష్ వాషర్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ దానికన్నా ముందు అది ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో కొంచెం దాని నెగిటివ్గా అర్థమైంది కూడా నాకు తెలుస్తుంది. సో అందుకే ఈ వీడియోలో నేను డిష్ వాషర్ గురించి పిన్ టు పిన్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరందరికీ కూడా ఎవరికైనా డిష్ వాషర్ తీసుకోవాలనిపించినా, లేకపోతే అసలు ఆ ఐడియా కూడా లేకపోయినా, లేదు అంటే అసలు డిష్ వాషర్ ఏంటి డిష్ వాషర్ అని అనిపించినా కూడా మొత్తం ఒక క్లారిటీ వచ్చేస్తుందండి ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే. సో పిన్ టు పిన్ మీరు చూడండి, నేను సామాన్లు ఎలా పెడతానో ఏంటో కూడా అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. సో దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి సో ఇన్ఫర్మేటివ్. సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బిఫోర్ దాట్, మీరు నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ని లైక్ చేస్తూ నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా చేయబోతున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నట్టు మాకు డైలీ ఇన్ని సామాన్లు పడతాయి. వీడియోలో అయితే చాలా కొంచెంలా కనిపిస్తుంది, కానీ సో ఇలా స్ప్రెడ్ చేశాను, అందుకే మీకు కొంచెం క్లియర్గా ఉండాలి అని. మాకు అందరికీ తెలిసినట్టే ఒక కుక్కర్, ఒక కళాయి, టిఫిన్కి కూడా ఉంటుంది కాబట్టి ఒక 2 కళాయిలు, కొంచెం నేను పెద్ద పెద్ద గిన్నెలు వాడతాను. అండ్ చిన్న గిన్నెల కన్నా కొంచెం పెద్ద గిన్నెలే మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఈ సామాన్లన్నీ కూడా ఎంతవరకు పడతాయో ఫస్ట్ మీకు ఇనీషియల్గా చూపిస్తాను. అండ్ బిఫోర్ దట్ నేను ఏం చేస్తాను అంటే, అన్నీ కూడా డ్రై అయిపోకుండా సామాన్లు మోస్ట్లీ బాగా తడిగా ఉండి, అది దాని మీద ఉన్న అన్నం కానీ లేకపోతే కర్రీ కానీ ఎండిపోకుండా చూసుకుంటాను సామాన్లని. ఎందుకంటే అది ఇప్పుడే కాదు, నాకు ముందు నుంచి కూడా అలవాటు అనమాట. మళ్ళీ బాగా ఎండిపోతే మనకి తోవడం చాలా కష్టం అవుతుంది కదా. మనం ఎంత తోమినా కూడా అన్నం మెతుకులు కొంచెం గట్టిగా ఉండిపోవడం కానీ, కర్రీ కానీ ఉండిపోవడం కానీ అట్లా అవుతాయి. అందుకని చెప్పి నేను ఫస్ట్ ఈ విషయంలో క్లియర్గా ఉంటాను. అండ్ అదే దీనికి ఇంకా కొంచెం డిష్ వాషర్కి అడ్వాంటేజెస్ కూడానా. సో నేనేం చేస్తానంటే అన్నీ బాగా తడిగా ఉంచుకొని, అండ్ దాంతో పాటుగా ఇలా ఒక గిన్నెలోని ఒక బకెట్లో వాటర్ వేసుకొని, ఆ వాటర్లో నేను సామాన్లు అలా ముంచేసి తీసిస్తాను అంతే. అండ్ ఇప్పుడు ఇది కూడా మీకు ఎందుకు చూపించానంటే, యాక్చువల్లీ దాని మీద ఆ స్టీమర్ గిన్నె మీద నేను ఉసిరికాయలు ఉడకబెట్టాను అనమాట. సో అవి కొంచెం బంకలా అనిపించింది నాకు కొంచెం ఓసిడి ఉంది. సో నాకు ఏమైనా అలా కనిపిస్తే వెంటనే పామేస్తూ ఉంటాను, బట్ నాట్ నీడెడ్ అనమాట. ఇది నార్మల్గా అలా ముంచేసి అందులో పెట్టేయచ్చు, నార్మల్గా క్లీన్ అయిపోతుంది. అండ్ ఈ గ్లాస్ చూడండి, ఆ లోపల పాలు ఎండిపోయి ఉండిపోయింది. సో అది బాగా నానే ఉంది, కానీ సో అందుకే నేను నార్మల్గా అలా పెట్టేశాను, దాన్ని ఏమీ స్క్రాప్ చేయకుండా. బట్ అది మనకి పాలు గిన్నె అయితే మాత్రం ఖచ్చితంగా స్క్రాప్ చేయాలండి. మొత్తం అంతా పోతుంది, కానీ మనకి కొంచెం సైడ్స్ మాడు ఉండడం అలాంటిది ఉన్నా, లేకపోతే ఆ చివర గిన్నెకి లాస్ట్ ఎడ్జెస్లోని వైట్ కలర్ ప్యాచెస్ లాగా ఉండిపోవడం అట్లా అవుతుంది. సో పాలు గిన్నె అయితే ఖచ్చితంగా స్క్రాప్ చేయాలి. మిగిలినవన్నీ కూడా ఇలా నాలాగా కొంచెం వాటర్లో ముంచేసి పెట్టేయచ్చు. అండ్ ఇందులో ఈ సామాన్లు పెట్టకూడదు, ఆ సామాన్లు పెట్టకూడదు అని ఏమీ లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం నార్మల్గా సామాన్లు తోముతున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆ పీచ్కి లేకపోతే సబ్బుకి కొంచెం బేగా వాటరీ అయిపోవడం, అండ్ అందులో బ్యాక్టీరియా ఉండిపోవడం. అండ్ మనం పీస్ కూడా ఇప్పుడు అందుకే కదా ఆన్లైన్లో మనం క్లాత్ వాషబుల్ పీసులు అని అలా చూస్తున్నాం. ఎంత చూసినా కూడా వాటికి బ్యాక్టీరియా ఉంటుందండి. ఒకవేళ పీస్కి లేకపోయినా కూడా సబ్బు బేగా నానిపోవడం అట్లా అవుతుంది. సో డిష్ వాషర్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏది కూడా టచ్ చేయం కదా, అన్ని పౌడర్, డిటర్జెంట్, సాల్ట్, లిక్విడ్ ఇవే ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ మనం పెట్టేస్తే అదే వాష్ చేస్తుంది. సో ప్రతిసారి కూడా ఒక హైజీన్ వాష్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకళ్ళు నాకు లాస్ట్ వీడియోకి కామెంట్ చేశారు, ఇంకొక వాష్ చేసేస్తే మనకి సరిపోతుంది కదా అని. ఇప్పుడు నేను ఈ చూపించిన అన్ని సామాన్లు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది కదండి, తోమే టైం కానీ, తోమిన కావాల్సిన వాటర్ కానీ. కొంతమంది 1 బకెట్ ఆఫ్ వాటర్తోని చకచకా నీట్గా అన్ని సామాన్లు తోమేసుకుంటారు. కొంతమంది 1 or 2 బకెట్స్ వాటర్ ఉంటే కానీ ఆ కొంచెం సామాన్లైనా తోమలేరు. అండ్ ఇంకొంతమంది అయితే సామాన్లు 5 minutes, 10 minutes, 15 minutes, హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో తోమేస్తారు. బట్ నేనైతే కొంచెం స్లో అండి, నాకు నియర్లీ 1 hour, 1.5 hour కూడా పడుతుంది సామాన్లు తోమడానికి. అదే చిన్న చిన్న సామాన్లు ఉంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అందుకే నాకు కొంచెం పెద్ద సామాన్లు వాడడం అలవాటు అనమాట. సో అలా పెద్ద సామాన్లు ఏంటంటే కొంచెం తోమడం ఈజీ అని చెప్పి నేను
అన్నిటికీ కూడా పెద్ద సామాన్లే వాడుతూ ఉంటాను. సో డిష్ వాషర్ వచ్చేసరికి మనకి పెద్ద సామాన్ల కన్నా చిన్న సామాన్లు అయితే ఎక్కువ పడతాయండి. సో మా ఇంట్లో పెద్ద సామాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నీ ఎక్కువ నేను పెట్టలేకపోయాను. సో ఇప్పుడు చూసారా మీరు డిష్ వాషర్స్లో నాకు టిఫిన్ ప్లేట్స్, ఆ రోజు తిన్న లంచ్ ప్లేట్ అండ్ ఆ రోజు వాడిన కుక్కర్, నేను కుక్కర్ విజల్, కుక్కర్ ఇదంతా కూడా తీసేస్తానండి. మనం యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తున్నాను. ఆ గ్యాస్ కట్టర్, విజల్ అన్నీ తీసేసి పెడతాను. అండ్ ఒక సామాను మీద కూడా ఒక సామాను పెట్టచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఆ పైన పెడుతున్న సామాను కింద సామానికి వాటర్ తగిలాగే చూడాలి. అండ్ దానివల్ల అది వాటర్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జెట్ వాటర్ క్లీనింగ్ అని ఐడియా ఉందా? అలా జెట్ వాటర్ క్లీనింగ్ అంటే ఏంటండి, మనం చాలా ఫోర్స్తో వాటర్ని యూస్ చేసి నాచుని వీటిని క్లీన్ చేస్తాం కదా. సో అదే విధంగా డిష్ వాషర్ కూడా క్లీన్ చేస్తుంది. సో జెట్ వాటర్ క్లీనింగ్ చేస్తుంది అనమాట. సో అంత స్పీడ్గా వచ్చే వాటర్ మనకి గిన్నెకి తగిలేలా చూడాలి. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హాట్ బాక్సెస్ ఉంటాయి కదా, హాట్ బాక్సెస్కి పైన క్యాప్స్ ఉంటాయి కదా. ఆ క్యాప్స్ ఎలా ఉంటాయి, రెండు హ్యాండిల్ లాగా ఉండి మళ్ళీ అవి ఫోల్డ్ అయిపోతాయి కదా. సో అలా ఫోల్డ్ అయిపోయిన దగ్గర కిందన మనం ఏం చేస్తాం, తోమేటప్పుడు ఆ హ్యాండిల్స్ పైకి తీసి ఆ లోపల తోముతాం. బట్ డిష్ వాషర్ అలా ఏం చేయదు. సో ఆ హ్యాండిల్స్ని మనం క్లియర్గా తీసి పెట్టాలి. సో అలా మనం ప్రతిదీ కూడా సామాన్ను దానికి అర్థమయ్యే విధంగా పెడితే మాత్రం చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి. సో మీరు అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా ఎక్కువ మీరు క్లీన్ చేయాలనుకున్న సామాన్ని కింద ర్యాక్లో పెట్టాలి. అండ్ కొంచెం నార్మల్ క్లీనింగ్ లాంటివి మధ్య ర్యాక్లో పెట్టాలి. అండ్ గరిట్లు, స్పూన్లు అవన్నీ కూడా పై ర్యాక్లో పెట్టాలి. కిందన ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఫోర్స్ వస్తుంది, అందుకని చెప్పి నేను కింద పెట్టాలి అని చెప్తున్నాను. అండ్ ఇలా పెట్టేటప్పుడు మనము లోడ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనము 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. నేనైతే ఏం చెప్తాను అంటే మీరు ఈ బాటిల్లోని డిటర్జెంట్ అంతా కూడా ఒక మంచి ప్లాస్టిక్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకోండి దానికి. సో అప్పుడు మీకు కొంచెం హైజీన్ ఉంటుంది. అండ్ ఆ స్పూన్తో మీరు డైరెక్ట్గా ప్రతిసారి వేసేయచ్చు. అలా వేసేసేటప్పుడు ఏమవుతుందంటే బెటర్ క్లీనింగ్ వస్తుంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక బాటిల్లోని ప్లాస్టిక్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి డిటర్జెంట్ అంతా కూడా. సో నేనైతే సామాన్లన్నీ పెట్టేసేసిన తర్వాత నేను ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటే కొంచెం అక్కడ ఎంగిలి అవన్నీ పడ్డాయి కదా, అది తీసేసాను. అండ్ మనం సింక్లో ఎలా అయితే మనం క్లీన్ చేసుకుంటామో ఇది కూడా అంతే అండి. ఇప్పుడు మనకి సింక్ లోపలికి ఆ కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి వెళ్ళకూడదు అని చెప్పి మనము చేస్తాం కదా. సో అలానే నేను కూడా అందుకనే బకెట్లో ఫస్ట్ ముంచేసి సామాన్లు తీసేస్తున్నాను. సో ఏమైనా చెత్త అలాంటిది ఉంటే నాకు బకెట్లోకి వెళ్ళిపోతుంది, డిష్ వాషర్లో వరకు వెళ్ళదు. సో వన్స్ డిష్ వాషర్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ జోబీలో కాయిన్స్ లేకపోతే జిప్లు ఇంకేమైనా ఉండిపోతే ఎట్లా మనకి ప్రాబ్లం అవుతుందో ఇందులో కూడా అంతే. మరి అది సివియర్ ప్రాబ్లం కాదు, అక్కడ ఒక మెష్ ఉంటుంది, ఆ మెష్లోకి వెళ్ళి కలెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అలా కలెక్ట్ అయిపోయి అక్కడి నుంచి తీసుకునే అది క్లీన్ చేసే బదులు నేను ఇది కొంచెం బెస్ట్ అని అనుకుని ఇలా చేస్తున్నాను, ఇలా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నేనేమో ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ప్రీ వాష్ అని, లైట్ సాయిల్డ్ వాష్ అని, ఈజీ వాష్ అని, డైలీ వాష్ అని ఇలా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు 2 hours 5 minutesది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ 4 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి డిషెస్ క్లీనింగ్ అని, ఇంకొకటి ఏమొచ్చి పక్కన డిషెస్ని అంటే ఫస్ట్ సోప్తో క్లీనింగ్, ఆ తర్వాత నార్మల్ క్లీనింగ్, ఆ తర్వాత వాటిని స్టీమ్ చేయడం, ఆ తర్వాత వాటిని డ్రై చేయడం, ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ 4 ఆప్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి టైమర్ బట్టి మనకి ఎలా వాషింగ్ మిషన్లో డైలీ వాష్ కానీ లేకపోతే సిల్క్ వాష్ లేకపోతే 40 degrees వాష్ అలా ఉంటాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ మనం వాషింగ్ మిషన్లో ఉంటుంది కదా వాష్, డిష్ వాష్ లేకపోతే రిన్స్,
స్పిన్ ఇలా ఉంటాయి, సారీ డిష్ వాష్ అంటున్నాను, రిన్స్, స్పిన్ ఉంటాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, నేను స్టార్ట్ చేశాను కదా వాషింగ్ మిషన్, ఇప్పుడు వాటర్ వస్తుంది. సో ఇలా వాటర్ వస్తూ ఇది ఆపరేట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి పైన ఒక ఫ్యాన్, కిందన ఒక ఫ్యాన్ ఉంటాయి. సో పై ఫ్యాన్ ఏంటంటే అందులో ఉన్న పై సామాన్లు అండ్ కిందకు కూడా వాటర్ అది స్ప్రే చేస్తూ ఉంటుంది. కింద ఫ్యాన్ ఏమొచ్చి కిందనున్న సామాన్లకి స్ప్రే చేస్తూ ఉంటుందన్నమాట. సో అవి అందులో నుంచి హాట్ వాటర్ వస్తాయి, కోల్డ్ వాటర్ వస్తుంది, డిపెండింగ్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకున్న సైకిల్ అనమాట. చూడండి ఎంత హాట్ వాటర్ వస్తుందో. సో మనం నార్మల్గా ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ, పిల్లలు పాలు డబ్బాలు కానీ ఏవైనా కూడా మనం క్లీన్ చేసి స్టెరిలైజ్ మనం ఎంత తోమినా కూడా వాటిని స్టెరిలైజ్ చేస్తాం. అంటే ఏంటి, హాట్ వాటర్లో ఉడకబెట్టడం, లేకపోతే హాట్ వాటర్లో ఉంచేయడం కొంచెం సేపు, తర్వాత వాటిని డ్రై చేయడం, ఇలా చేస్తాం. ఎందుకండి, అవి ఎక్కువ స్టెరిలైజ్ అయ్యి దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోతుంది అని కదా. సో ఇప్పుడు డిష్ వాషర్లో కూడా మనం ఏమీ చేయనక్కర్లేదు, జస్ట్ డిష్ వాషర్లో పెడితే చాలు, అదే స్టెరిలైజ్ చేస్తుంది ప్రతి ఒక్క గిన్నెని కూడా. అంటే మనం ఎంత హైజీన్గా ఉంటుందో మన గిన్నెలు ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత చేతులతో తోమినా కూడా, నేనైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను పర్సనల్లీ. ఏంటంటే ఆ స్మెల్ అనేది ఉండిపోతుందండి, ఆ స్మెల్ మనకి ఉండిపోతుంది. అండ్ స్క్రబ్బర్కి కూడా స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది. సో నేను స్క్రబ్బర్ని ప్రతి 10 డేస్కి ఒకసారి మారుస్తూ ఉండేదాన్ని. సబ్బు మార్చిన ప్రతిసారి కూడా నేను స్క్రబ్బర్ని మారుస్తూ ఉండేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు మనకి స్క్రబ్బర్ అవసరమే లేదు. అండ్ ఇక్కడ మీరు చూసారంటే డిటర్జెంట్ది క్యాప్ కూడా ఓపెన్ అయిపోయి సోప్తో అంతా క్లీన్ అవుతుంది అలాంగ్ విత్ హాట్ వాటర్. సో హాట్ వాటర్తో అదంతా క్లీన్ అవుతుంది. అండ్ కుక్కర్కి కూడా మనము నార్మల్గా అక్కడ చుట్టూ అన్నం పొంగు ఉంటుంది కదా, అదంతా కలిపి పెట్టేసాము, అదంతా కూడా చక్కగా క్లీన్ అవుతుంది. ఇంకా ఇన్ ప్రోగ్రెస్ అనమాట. మనము 2 hours 5 minutes పెట్టాం కదా, ఇప్పుడు అరౌండ్ 1 hour 26 minutes 20 minutes ఉంది. సో ఆ జెట్ క్లీనింగ్ ఏంటంటే అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అది వే డిష్ వాషర్ వర్క్ అవుతుంది మనం తెలుసుకున్నాము అంటే, మనము సామాన్ని ఎలా పెడితే క్లీన్ అయిపోతాయో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ నేనైతే చెప్తాను, డిష్ వాషర్ అనేది ఒక బెస్ట్ క్లీనింగ్ మెథడ్. మనం కాకపోతే వాషింగ్ మిషన్లో మనము బట్టలు వేస్తాము, వాళ్ళు వచ్చి చెప్తారు మనకి బట్టలు ఓన్లీ 5 జతలే వేయాలి, లేకపోతే 6 జతలే వేయాలి, డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ, ఇంత వెయిటే వేయాలి, 8 kgs కెపాసిటీ, 6 kgs కెపాసిటీ అని అంటాం కదా. మనం అవేమి ఫాలో అవ్వము వాషింగ్ మిషన్లో. ర్యాండమ్గా మన దగ్గర ఉన్న బట్టలన్నీ వేసేసి ఆన్ చేసేస్తాం. అందుకనే మనకి ప్రాబ్లం వస్తుంది. ఏంటి, బట్టలు సరిగ్గా మురికి పోవకపోవడం, లేకపోతే అది కొంచెం వైట్ బట్టలు అయితే కొంచెం ఎల్లోగా అయిపోవడం, అలాంటివన్నీ వస్తాయి. కానీ దాని రూల్ని ఫాలో చేసామనుకో, మనం 5 pairs వేయడం కానీ, లేకపోతే ఒక లిమిటెడ్ దానికి గ్యాప్ ఉండేలా బట్టలు వేయడం, అలా చేసామంటే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు మంచిగా వస్తాయండి. సేమ్ అదే విధంగా డిష్ వాషర్లో కూడా. బట్ డిష్ వాషర్లో మనకి ఎలాగో ఆప్షన్ లేదు ఓవర్లోడ్ చేయడానికి. అలా ఓవర్లోడ్ చేసామంటే మనకి తెలిసిపోతుంది సామాన్లు సరిగ్గా క్లీన్ అవ్వట్లేదు అని చెప్పి. సో అందుకని మనం ఆటోమేటిక్గా ఓవర్లోడ్ చేయలేము బట్టలు ఓవర్లోడ్ చేసినట్టు. అందుకే అదొక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇదైతే సైకిల్ కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరే చూడండి ఎంత సామాన్లు షైనింగ్గా ఉన్నాయో. ఆ సామాన్లు కూడా చాలా చక్కగా అండ్ వేడిగా ఉంటాయండి, పట్టుకోవడానికి కూడా మంచిగా. డిష్ వాషర్ కొన్న స్టార్టింగ్లో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అబ్బా ఎంత మంచిగా వేడి నీళ్ళతో క్లీన్ అవుతున్నాయి అని చెప్పి. అండ్ అల్యూమినియం, ప్లాస్టిక్, తర్వాత చెక్క ఏమైనా పెట్టేయచ్చండి, అన్నీ పెట్టేయచ్చు. ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు. లేకపోతే మనం ఐరన్ కడాయిస్ కూడా ఈ మధ్య చాలామంది యూస్ చేస్తున్నారు కదా, ఐరన్ కడాయిస్ కూడా పెట్టేసుకోవచ్చండి. ఓన్లీ చెప్తున్నాను కదా, ప్రాబ్లం ఏంటంటే పెద్ద సామాన్లు అయితే మాత్రం మనం ఎక్కువ పెట్టలేం, అదొక్కటే ప్రాబ్లం. బట్ ఇప్పుడు నేను అయితే నాకు రోజులో వాడిన సామాన్లు అన్నీ పట్టేశాయి. ఎక్స్ట్రా నేను ఈరోజు ఇది చలికాలం కదండి, కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా. సో ఆ స్టీల్ గిన్నె, తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు, మేము గీజర్ వాడము, హాట్ వాటర్ స్టవ్ మీదే పెట్టుకుంటాము. సో హాట్ వాటర్ తెప్పాలా,
ఇలాగ ఒక 3-4 ఉండిపోయాయి. అవి చాలా పెద్ద పెద్ద సామాన్లు. నేనేం చేస్తానంటే అవి మళ్ళీ ఇంకొక ట్రిప్ ఆ నెక్స్ట్ రోజుకి వేస్తాను. ఎందుకంటే అవి ఏం పెద్ద ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ సామాన్లు కావు. ఒక 4 మిగిలాయి. మిగిలినవన్నీ కూడా పెట్టేశాను. ఆ రోజుకి సరిపడా సామాన్లన్నీ కూడా నేను పెట్టేశాను, సరిపోయాయి. అన్నీ కూడా సూపర్గా క్లీన్ అవుతాయండి. అండ్ మీకు ఫీల్ కూడా ఉంటుందన్నమాట, అబ్బా ఎంత చక్కగా హాట్ వాటర్తో క్లీన్ అయ్యాయి అని. స్మెల్ అయితే మినిమం ఉండదండి. మీరు చేపలు వండిన గిన్నె కూడా 2-3 టైమ్స్ తోమనే అక్కర్లేదు. ఇందులో ఒక్కసారి పెడితే చాలు. అది అల్యూమినియం, యూజువల్లీ స్టీల్ గిన్నెలు అయితే కొంచెం స్మెల్ బేనా పోతాయి, బట్ అల్యూమినియంవి అంత బేగా పోదు స్మెల్. సో అల్యూమినియం గిన్నెలు కూడా చాలా బాగా పోతాయి. అండ్ ఇంతే కాకుండా మీకు ఇందాక నేను చూపించాను కదా, ఇలా ఉసిరికాయలది కొంచెం జిడ్డు ఉండిపోయిందని, అది కూడా చూసారా ఎంత షైనింగ్గా క్లీన్ అయ్యిందో. అండ్ ఇది చాలా బాగా క్లీన్ అవుతాయండి. అండ్ అంతేకాకుండా ఇవి మనకి ఇప్పుడే క్లీన్ అయిపోయి తర్వాత అవి నార్మల్ అయిపోతాయి. మళ్ళీ మనకి చూడండి, మనం సామాన్లు తోమిన తర్వాత మళ్ళీ స్పాట్స్లా వచ్చేస్తూ ఉంటాయి. అవి సబ్బు మరకలని లేకపోతే వాటర్ మరకలని అలా అనుకుంటాం కదా, అలాంటి స్పాట్స్ కూడా ఏమీ ఉండవు. నేను నాకు ఆల్రెడీ ర్యాక్లో ఉన్న సామాన్లు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఒక 1 డే బిఫోర్ 2 డేస్ అంటే ఆ ముందు సైకిల్ అనమాట, నిన్నటివి, ఆ ముందు రోజు ఈ సామాన్లు ఇవన్నీ ఎంత బాగా క్లీన్ అయ్యి అలానే ఉంటాయి. ఎలా అయితే డిష్ వాషర్లో నుంచి తీసామో అలానే ఉంటాయి. సో అది డిష్ వాషర్లో కూడా మనం క్లీనింగ్ అంటే కెమికల్స్ అయితే ఏమీ వేయము. సాల్ట్ వేస్తాము, లిక్విడ్ వేస్తాము అండ్ డిటర్జెంట్ వేస్తాము. ఈ సాల్ట్ కూడా దేనికి యూస్ చేస్తామంటే, మనకి హార్డ్ వాటర్ వస్తుంది కదా, ఆ హార్డ్ వాటర్ని కొంచెం సాఫ్టన్ చేయడానికి సాల్ట్ యూస్ చేస్తాం. సో ఇదండి డిష్ వాషర్ గురించి కంప్లీట్గా మీరు చూసారు కదా. సో మీకైతే ఏమనిపించిందో నాకు తెలీదు, నాకైతే పర్సనలీ డిష్ వాషర్ చాలా నచ్చింది. అండ్ ఇదైతే డిష్ వాషర్ నేనైతే గో అనే చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్.